హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో రోజురోజుకు గాంజా మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి వ్యక్తులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీలు దాంతోపాటుగా కాలేజీ సంబంధించిన విద్యార్థులను టార్గెట్గా చేస్తూ ఫీడర్ల అమ్మకాలకు చేపడుతున్నారు. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేంబా విస్తాలో బీహార్ నుంచి వచ్చి వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ముగ్గురు స్నేహితులు వారు గంజాతో పాటుగా చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతోనే కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో వారి వద్ద నుంచి 1 కేజీ చాక్లెట్లతో పాటుగా 1 కేజీ గంజాను కూడా సీజ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు, వాళ్ళకి సంబంధించిన వాహనాన్ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు ఏర్పాటు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగా సౌత్ జోన్ పోలీసులు ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్లు ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయాలు తెలుసుకున్నటువంటి పోలీసులు 60 మంది పోలీసులు సౌత్ జోన్ సంబంధించినటువంటి పోలీసు బలగాలు కూడా బృందాలుగా ఏర్పడి అక్కడ రైడ్ చేసిన పరిస్థితులు కనిపాయి. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఓల్డ్ సిటీలోని ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లపైన సోదాలు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా సోదాలు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3 రౌడీ షీటర్లు కూడా పోలీసులు వస్తారనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళ వద్ద నుంచి కత్తులు కావచ్చు, గొడ్డలు కావచ్చు, మరణాదాయాలను కూడా తీసుకొని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తింపు చేసి టార్గెట్గా చేస్తూ వాళ్ళందరికీ ఒక సూచన తెలిపారు. దాంతో పాటుగా అక్కడ ఒక మైక్ సెట్ ద్వారా కూడా ప్రాంతాల్లో ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళ యొక్క సమాచారాన్ని కూడా సౌత్ జోన్ పోలీసులకు తెలపాలని తెలిపారు.